ఇఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈస్ ఇంక్రీజెస్ బై 10 km/h అని చెప్పి ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ గైస్. సో ఈ బోత్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైపోయినట్లయితే ప్లీజ్ మీరు వీడియోని పాజ్ చేయండి. ఓకే, మీకు ఎంతవరకు అర్థమైందో మీకే తెలుస్తుంది. ఓకే, వీడియోని పాజ్ చేసి మీరే చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రొసీడ్ అవుతున్నాను చూడండి. స్పీడ్ టైం గాను ఇలా తీసుకుంటున్నాను. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 km/h, దెన్ టైమ్ టేకెన్ టు రీచ్ డెస్టినేషన్ డిక్రీజెస్ బై 1 hour అని చెప్పి అన్నారనమాట. సో ఇక్కడ 10 km/h అన్నారు, ఇక్కడ 1 hour అని చెప్పి అన్నారు. సో ఇది ఇంక్రీజెస్ కాబట్టి పాజిటివ్నే. ఇఫ్ ఇట్ ఈస్ స్పీడ్ ఫర్దర్, ఇది ఫర్ ఎవర్ కాదు, ఫర్దర్ ఇంక్రీజెస్ బై 10 km/h, 10 km/h అని ఉంటుంది. ఓకే, టైమ్ అగైన్ రెడ్యూస్డ్ బై 45 minutes అని చెప్పి అన్నారనమాట. సో ఉన్న స్పీడ్ కంటే 10 km/h పెరిగింది ఇక్కడ, అండ్ ఉన్న టైం కంటే 45 minutes ఇంకా రెడ్యూస్ అయిందనమాట. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దెమ్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మినిట్స్లో, సెకండ్ కేసులో మినిట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ కేసులో కూడా ఇక్కడ మినిట్స్లో రాసుకోండి గైస్. ఓకే, సెకండ్ కేసులో వచ్చేసరికి ఇంకా 10 వచ్చేసరికి ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఉన్నదానికంటే 10 ఇంక్రీజ్ అయిందంటే ఇది 20 అయిపోతుంది. దెన్ మనకు స్పీడ్ వచ్చేసరికి ఎంత డిక్రీజ్ అయిందనమాట, ఇంకా 45 డిక్రీజ్ అయింది. సో 60 + 45 చేస్తే 105 వస్తుంది అనమాట మినిట్స్. ఓకే, సో ఇక్కడ మీరు సేమ్ ప్రొసీజర్ అప్లై చేసేయాలి. సో ఎంత వస్తుంది మనకు, 10t - 60s ఈక్వల్ టు 600 అని చెప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏమొస్తుందంటే 20t - 105s ఈక్వల్ టు, దీన్ని మల్టిప్లికేషన్ చేసిస్తే మీరు ఎంత వస్తుందంటే 12100 అని చెప్పి వస్తుంది. ఓకేనా గైస్. సో ఫస్ట్ ఈక్వేషన్ని బోత్ సైడ్ 20తో మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా. సో మీకు ఇక్కడ ఎంత వస్తుందంటే 20t - 120s ఈక్వల్ టు 1200 అని చెప్పి వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇది యాజ్ యూజువల్గా రాసేయండి. 20t - 105s ఈక్వల్ టు హౌ మచ్, 2100. ఓకే, సో మీరు సబ్ట్రాక్ట్ చేసేయండి, సైన్స్ చేంజ్ అవుతాయి. ఇది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ మనకు ఇక్కడ 15s ఈక్వల్ టు 900 అని చెప్పి వస్తుంది గ్యాస్. ఓకే, సో నెక్స్ట్ ఎస్ వాల్యూ ఏమొస్తుందంటే మనకు ఎస్ వాల్యూ 60 అని చెప్పి వస్తుంది. దట్ ఈజ్ స్పీడ్ కాబట్టి km/h అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకే, ఎస్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకు ఫైనల్గా డిస్టెన్స్ కావాలి కాబట్టి టీ వాల్యూ కావాలి. సో బోత్ ఎయిదర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్లో మనం ఎస్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే టీ వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. నేను ఇక్కడ టీ వాల్యూ డైరెక్ట్గా రాసేస్తాను. టీ ఈక్వల్ టు 420 minutes అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మనం దీన్ని అవర్స్లలో కన్వర్ట్ చేస్తే by 60 వేయాలి కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ని నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇక్కడ మనకు స్పీడ్ వచ్చేసరికి 60 వచ్చింది కదా. సో 420ని అవర్స్లలో ఇక్కడ రాసేద్దాం. 420/60 అని చెప్పి రాసేద్దాం. ఓకేనా. సో అవర్స్లో కన్వర్ట్ అయిపోయింది కదా. సో 60 క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ మనకు 420 kilometers అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు ఆన్సర్. మనం ఈ విధంగా ప్రొసీడ్ అవుతాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. దీపక్ గోస్ టు హిస్ ఆఫీస్ కవరింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బై ఆటో అండ్ రెస్ట్ బై మెట్రో అని చెప్పి అన్నారనమాట. సో రిమైనింగ్ హాఫ్ వచ్చేసరికి మెట్రోతో కవర్ చేస్తున్నాడట. సో ద టోటల్ టైం టేకెన్ బై హిమ్ టు కవర్ ద కంప్లీట్ జర్నీ వచ్చేసరికి 50 minutes అని చెప్పి అన్నారనమాట. ఇది టీఏ అని చెప్పి నేను రాసుకుంటున్నాను, ఇది టీఎం అని చెప్పి రాసుకుంటున్నాను, మెట్రో టైం. సో టీఏ ప్లస్ టీఎం వచ్చేసరికి ఎంత ఇచ్చారు ఇక్కడ, 50 minutes అని చెప్పి ఇచ్చారు గైస్. ఓకే, ఇఫ్ ఈ కవర్స్ కంప్లీట్ డిస్టెన్స్ బై మెట్రో, ఒకవేళ మెట్రోతో కంప్లీట్గా వెళ్ళినట్లయితే ఇట్ వుడ్ టేక్స్ 35 minutes టు రీచ్ అని చెప్పి అన్నారనమాట. సో కంప్లీట్ జర్నీ. సో టీఎం ప్లస్ టీఎం అని చెప్పి నేను రాసుకుంటున్నాను. దట్ ఈస్ 35 minutes అని చెప్పి ఇచ్చారు. ఓకే, దెన్
ఇక్కడ మనం టీఎం వాల్యూ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసేద్దాం. టీఎం వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 17.5 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఆన్ పర్టికులర్ డే హీ గోస్ టు ఆఫీస్ అండ్ రిటర్న్స్ బై ఆటో, ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద జర్నీ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఒక పర్టికులర్ డే అట అతను ఆఫీస్కి వెళ్ళడం ఆటో మీదనే వెళ్తాడు. ఓకే, అండ్ రావడం కూడా ఆటో మీదనే వస్తాడు. ఓకే, సో అప్పుడు అతని టోటల్ జర్నీ ఎంతసేపు పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆటో మీద వెళ్ళడానికి జర్నీ ఎంత పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి వాల్యూని, టీఎంని, సో దట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ మీకు వచ్చేస్తుంది. ఓకే, టీఏ వాల్యూ అంటే మీకు హాఫ్ ఆఫ్ ద జర్నీ ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో టీఏ ఈజ్ ఈక్వల్ టు ఈ టీఎంని యువతలు పంపించేయండి. ఓకేనా, సో మీకు ఎంత వస్తుందంటే 50 మైనస్ టీఎం వాల్యూ ఎంత ఇక్కడ 17.5 మినిట్స్ కదా. సో ఇలా రాసేయండి. సో మనకు టీఏ వాల్యూ వచ్చేసరికి ఎంత వస్తుంది, 32.5 మినిట్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది 32.5 కదా. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద జర్నీ మాత్రమే మనకు వచ్చింది, రిమైనింగ్ హాఫ్ జర్నీ మనకు కావాలి. సో దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా, సో మనకు 2తో మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 65 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకే, 65 ఇది ఆటోతో వెళ్ళిన టీఏ అని చెప్పి నేను రాసేస్తున్నాను, టీ ఆటో అని చెప్పి రాసేస్తున్నాను. సో ఆటోతో ఆఫీస్కి వెళ్ళడానికి ఇక్కడ ఎంత వచ్చింది, 65. ఓకే, రిటర్న్ ఆఫీస్ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి కదా. సో సేమ్ డిస్టెన్స్ కదా, సో దట్ అప్పుడు ఎంత పడుతుంది, సేమ్ టైం పడుతుంది కదా. ఓకే, సో 65 + 65 వచ్చేసరికి మనకి ఎంత అయిపోతుంది, 130 అని చెప్పి వస్తుంది అనమాట. సో ఫైనల్లీ మనకు టీ వాల్యూ ఎంత వస్తుంది, 130 మినిట్స్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. చాలా సింపుల్ ప్రాబ్లం, కానీ కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు, అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ పర్సన్ వెంట్ టు ద సిటీ ఫ్రమ్ హీస్ విలేజ్ విచ్ ఈజ్ 48 కిలోమీటర్ ఫార్ బై 2 మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని చెప్పి ఇచ్చారు. He covered some part of distance by bicycle and rest part by bus. Average speed of cycle is 16 km/h అని చెప్పి ఇచ్చారు. While that of bus is 40 km/h అని ఇచ్చారు. And he covered total distance in, ఈ టోటల్ డిస్టెన్స్ అంటే 48 కిలోమీటర్స్ అనమాట, ఇన్ 2 hours. Find the distance covered by him going by cycle అని చెప్పి ఇచ్చారు. సో ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లము. మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఇంకా మీకు చెప్పలేదు. మనకు అర్థమెటిక్స్లో అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, అన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు మిక్చర్ అండ్ అలిగేషన్ చేపిస్తాను. ఓకే, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. మిక్చర్ అండ్ అలిగేషన్స్ అంటే అన్ని టాపిక్స్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తున్నా చూడండి. అండ్ నేను యావరేజ్ అనే టాపిక్ కూడా చెప్పలేదు మీతో, యావరేజ్ అండ్ ఏజెస్ అని చెప్పి 2 టాపిక్స్ని చెప్పలేదు. ఇంకా 2 చాప్టర్స్ చెప్పిన తర్వాత నేను యావరేజ్ అనే టాపిక్స్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ప్రాబ్లం చేద్దాము. ఇటు నేను సైకిల్ది రాసుకుంటున్నాను. ఓకే, సైకిల్ అండ్ ఇక్కడ నేను బస్ది రాసుకుంటున్నాను. ఓకే, సో సైకిల్ యావరేజ్ స్పీడ్ ఎంత, 16 km/h. బస్ది యావరేజ్ స్పీడ్ ఎంత, బస్ది యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 40 km/h. సో మిక్సర్ అండ్ అలిగేషన్లో మనం ఇక్కడ ఒక సంథింగ్ క్వాంటిటీ తీసుకుంటాము, అది యావరేజ్ వచ్చేసరికి రెండిటికి బోత్కి ఉండే యావరేజ్ అనమాట మనం ఇక్కడ తీసుకుంటాము. సో బోత్కి యావరేజ్ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, 48 అని చెప్పి ఉంది డిస్టెన్స్. అండ్ టైం వచ్చేసరికి 2 hours అని చెప్పి ఉందన్నమాట, టైము 2 hours అని ఉంది. సో మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు కదా. ఓకే, స్పీడ్ని క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం మనం, డిస్టెన్స్ బై టైం కదా. సో దట్ మనకు ఇక్కడ యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి మనకు 24 km/h అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, సో ఇక్కడ మనకు 24 km/h వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం మిక్చర్ అండ్ అలిగేషన్స్లో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి వాల్యూ తీసుకుంటాం, దట్ ఈస్ 40 - 24 అని చెప్పి తీసుకుంటాము. ఓకే, సో మనకి ఇక్కడ 16 అని చెప్పి వస్తుంది.
దెన్ ఆఫ్టర్ 16 మైనస్ 24 అని తీసుకోకండి, బికాస్ నెగిటివ్ వాల్యూలు మనం రాకూడదు. సో పెద్దది ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో 24 మైనస్ 16 అని చెప్పి తీసుకోండి, 18 అని చెప్పి వస్తుంది. ఓకేనా గైస్? సో ఇక్కడ మనం యావరేజ్ వచ్చేసరికి ఇక్కడ స్పీడ్ది తీసుకున్నాం, ఇక్కడ కింద వచ్చే రేషియో వచ్చేసరికి టైం రేషియో వస్తుంది గైస్. ఓకే, ఇక్కడ కింద వచ్చేసరికి 2:1 అని చెప్పి టైం రేషియో వస్తుంది. నేను మిక్చర్ అండ్ అలిగేషన్ చెప్పేటప్పుడు మనం పైన ఏ క్వాంటిటీ తీసుకుంటాము, కింద ఏ క్వాంటిటీ మనకి వస్తుంది అని చెప్పి డీటెయిల్గా మీతో చెప్తాను. ఓకే, సో లాస్ట్లో చెప్తాను, అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏం అడిగారు, డిస్టెన్స్ సైకిల్ మీద ఎంత దూరం ప్రయాణించారు అని చెప్పి అదే కదా క్వశ్చన్ అడిగింది. సో దట్ ఇక్కడ టైం వచ్చేసరికి టైంని, ఇది టైం రేషియో కదా, టైంని సమ్మేషన్ చేసేయండి, 2 + 1 అని చెప్పి రాసేసి దట్ ఈస్ 3 పార్ట్స్ అయిపోతుంది. 3 పార్ట్స్ వచ్చేసరికి మనకు ఎంత ఇచ్చారు, టైము టోటల్ జర్నీ కంప్లీట్ అవ్వడానికి 2 hours అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ సైకిల్ది కావాలి కాబట్టి మనకి ఈ 2 పార్ట్స్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయండి. సో 2 పార్ట్స్ ఈజ్ హౌ మచ్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు 4/3 hours అని చెప్పి వస్తుంది. ఇది టైం వచ్చింది మనకు. ఓకేనా గైస్? నెక్స్ట్ మనకు డిస్టెన్స్ కావాలి కాబట్టి ఆల్రెడీ మనకు స్పీడ్ తెలుసు, యావరేజ్ స్పీడ్ సైకిల్ది తెలుసు, దట్ ఈస్ 16 అని చెప్పి. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో 16 ఇంటూ మనకు టైం ఇక్కడ ఎంత వచ్చింది, 4/3 వచ్చింది. ఓకేనా? సో 4/3 అని చెప్పి రాసేస్తాము. ఇక్కడ దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 64/3 కిలోమీటర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, డిస్టెన్స్ ఇంత వస్తుంది. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రైన్ లెఫ్ట్ ఢిల్లీ స్టేషన్ ఎట్ రేట్ ఆఫ్ 60 km/h అండ్ రీచ్ లక్నో ఇన్ 6 hours అని చెప్పి అన్నారు. ఓకే, సో దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ బై 20 km/h అండ్ రీచ్డ్ అలహాబాద్ స్టేషన్ ఇన్ నెక్స్ట్ 3.5 hours అని చెప్పి మెన్షన్ చేశారు. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి ఢిల్లీ నుంచి ఫస్ట్ లక్నో వెళ్ళింది. ఓకే, సో 60 km/h స్పీడ్తో అది వెళ్తుందన్నమాట. ఎన్ని అవర్స్ పట్టింది, 6 hours పట్టింది అనమాట జర్నీ. సో మనకు లక్నో వచ్చేసింది ఇక్కడ మధ్యలో. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసరికి 20 km/h ఇంక్రీజ్ అయింది ఉన్న స్పీడ్ కంటే. సో 80 km/h అయింది అనమాట ఇప్పుడు స్పీడ్. దెన్ ఇది ఎంతసేపట్లో చేరుకుంది, 3.5 hours మనకు చేరుకుంది అనమాట. ఓకే, ఎక్కడ, అలహాబాద్కి చేరుకుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డిస్టెన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, స్పీడ్ తెలుసు అండ్ టైం తెలుసు, సో దట్ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. ఓకే, సో ఇక్కడ మనకు డిస్టెన్స్ ఎంత వస్తుంది, ఇక్కడ ఢిల్లీ టు అలహాబాద్ వరకు దిస్ ఈస్ 360 kilometers అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ డిస్టెన్స్ మనకు ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ 280 kilometers అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం టోటల్ డిస్టెన్స్ రాసేద్దాము. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకు 360 + 280 వచ్చేసరికి ఎంత అవుతుంది, 640 అయిపోతుంది. అండ్ టోటల్ టైం వచ్చేసరికి మనకు ఇక్కడ 6 hours ప్లస్ 3.5 hours అంటే మనం దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 7/2 hours అని చెప్పి రాసేయచ్చు. ఓకేనా? సో యావరేజ్ స్పీడ్ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత, 640 డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ ఎంత, 6 + 7 + 2 అంటే మనం ఏ విధంగా రాసేయచ్చు అంటే దీన్ని 12 + 7 అంటే 19/2 గాను రాసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 1280 మనకు 19 అని చెప్పి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేసినట్టయితే 67 7/19 అని చెప్పి వస్తుంది గైస్. ఓకే, సో ఇది km/hలో ఉంటుంది స్పీడ్ కాబట్టి. ఇది మనకు ఆన్సర్. ఏ కార్ కవర్స్ ద డిస్టెన్స్ ఆఫ్ 300 kilometers ఇన్ ఫస్ట్ ఫేజ్ బై 80 km/h స్పీడ్, దెన్ కవర్డ్ 400 kilometers in second phase by 60 km/h speed, and in last phase car covered 78 kilometers by
72 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అని చెప్పి అడుగుతున్నారు. సో 3 డిఫరెంట్ ఫేజెస్ ఇచ్చేసారు మనకి, అండ్ ఇక్కడ డిస్టెన్స్ డిఫరెంట్ ఉంది అండ్ స్పీడ్ కూడా డిఫరెంట్ ఉంది. సో దట్ మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, టోటల్ టైం. ఓకే, సో ఇక్కడ మనకు టైం వచ్చేసరికి మనకు ఇవ్వలేదు, సో స్పెసిఫై చేసి ఇవ్వలేదు. సో దట్ మనం టైంని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, టైం మనకు ఫార్ములా తెలుసు కదా, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్పి. ఓకే, సో మనం ఇక్కడ 3 డిఫరెంట్ టైమ్స్ వస్తాయి మనకు, బికాస్ 3 డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చారు అండ్ 3 డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇచ్చారు. సో దట్ ఇక్కడ మనకు T1 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు, ఫస్ట్ టైము 300 కిలోమీటర్ కాబట్టి 300 బై మనకు ఫస్ట్ ఫేజ్లో ఎంత స్పీడ్లో వెళ్ళాడు అతను, 80 స్పీడ్లో వెళ్ళాడు అనమాట. సో దట్ మనకు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది, 15/4 అని చెప్పి వస్తుంది. ఇది T1 వాల్యూ. ఓకే, సిమిలర్లీ T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. T2 ఈక్వల్ టు ఇక్కడ నెక్స్ట్ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్, దెన్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు, 60 అనే స్పీడ్లో వెళ్ళాడు అనమాట. సో మనకు T2 వాల్యూ వచ్చేస్తుంది, దట్ ఈస్ హౌ మచ్, 20/3 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సిమిలర్లీ T3 వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, T3 వాల్యూ వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి 78 అండ్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు, 72 స్పీడ్లో వెళ్ళాడు అనమాట. ఓకే, సో బై దిస్ మీకు ఏమొస్తుంది, ఇక్కడ T3 వాల్యూ ఎంత వస్తుంది, క్యాన్సిలేషన్ చేస్తే 13/12 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఇది D1 అయిపోతుంది, నెక్స్ట్ D2 అయిపోతుంది, నెక్స్ట్ ఇది వచ్చేసరికి 78 కిలోమీటర్స్ ఉన్నది D3 అయిపోతుంది అనమాట. సో అన్ని డిస్టెన్సెస్ని యాడ్ చేసేయండి అనమాట. సో దట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ అని చెప్పి రాస్తున్నాను. గైస్ డీటెయిల్డ్గా చెప్పడం వల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా, సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి అన్నిటినీ సమ్మేషన్ చేసేయండి. సో దట్ 300 + 400 + 78 వచ్చేసరికి మీకు ఎంత వస్తుందంటే 778 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, డివైడెడ్ బై మీరు ఇక్కడ T1 + T2 + T3 అని చెప్పి చేయాలి, బికాస్ టోటల్ టైం టేకెన్ కదా. సో ఇక్కడ మీరు చేస్తే ఎంత వస్తుందంటే, ఇవన్నిటిని సింప్లిఫై చేసిన తర్వాత ఎంత వాల్యూ వస్తుంది, 23/2 అని చెప్పి వస్తుంది గైస్. ఓకే, సో 23/2 ఇక్కడ మీరు దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, ఈ 2 పైకి వెళ్ళిపోతే 1556 అని చెప్పి ఈ వాల్యూ వచ్చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇది డివైడెడ్ బై 23గానే ఉంటుంది. దీన్ని మీరు ఫర్దర్గా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 6715/23 అని చెప్పి వస్తుంది. ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఇది km/h, ఇది యావరేజ్ స్పీడ్. ఓకేనా గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది చాలా ఈజీ క్వశ్చన్ గైస్, బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి కొంచెం లెందీ ఉంది. ఓకేనా, బట్ ఇది వచ్చేసరికి చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, ఈ ఒక్క ఫార్ములానే. ఓకే, అండ్ మీరు టైం ఇవ్వలేదు కాబట్టి టైంని సపరేట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. an auto covers the distance from A to B which is 20 kilometers by 12 km/h speed and distance from B to C by 15 km/h in 1 hour అని చెప్పి అన్నారు. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అని చెప్పి అన్నారు. సో బోత్ కేసెస్లో డిఫరెంట్ క్వాంటిటీస్ మనకి ఇచ్చారు. సో ఇక్కడ చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. సో సంథింగ్ ఇక్కడ బి అని చెప్పి వాల్యూ ఉంది, బి అనేసి మిడిల్లో అని చెప్పి మాత్రం అనలేదు. సో ఇక్కడ ఏ, ఇది బి, సి వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి A to B వచ్చేసరికి 20 కిలోమీటర్ ఉందట. ఓకే, సో 20 కిలోమీటర్ని ఎంతసేపట్లో ట్రావెల్ చేశాడో అది మనకు తెలియదు. సో ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ మెన్షన్ చేశారు, 12 km/h అని చెప్పి స్పీడ్ మెన్షన్ చేశారు. ఇక్కడ B to C వెళ్ళడానికి
ఎన్ని కిలోమీటర్ ఉంది, ఇక్కడ ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు మనకు. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు, బట్ అతను టైం ఇచ్చేశారు. ఓకేనా, టైం వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 1 అవర్లో జర్నీ చేశారు. అండ్ ఇక్కడ స్పీడ్ ఇచ్చారనమాట. సో 15 కిలోమీటర్ పర్ అవర్ ఆ స్పీడ్లో అతను వెళ్ళాడనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో టైం తెలియదు మనకు. ఓకే, టైం తెలియదు, ఇక్కడ డిస్టెన్స్ తెలియదు. ఓకే, సో మనం టైం అండ్ డిస్టెన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ T1 అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇక్కడ T2 ఆల్రెడీ ఇచ్చేసారు, దిస్ ఈజ్ T2. ఓకే, దిస్ ఈజ్ D1 ఇచ్చేసారు, ఇక్కడ D2 మనం క్యాలిక్యులేట్ చేయాలి హౌ మచ్ అనేది. ఓకే, సో T1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. T1 వచ్చేసరికి మనకు డిస్టెన్స్ బై స్పీడే కదా. సో డిస్టెన్స్ ఎంత 20, స్పీడ్ ఎంత 12. సో దీని నుంచి మనకు ఎంత వచ్చేస్తుంది, దీని నుంచి 5/3 అని చెప్పి వచ్చేస్తుంది. ఇది T1, ఇది అవర్స్లలో. ఓకే, ఇప్పుడు మీరు D2ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, డిస్టెన్స్ని. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైమే కదా. సో స్పీడ్ వచ్చేసరికి ఎంత, ఇది D2 వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నాను. స్పీడ్ వచ్చేసరికి 15 కిలోమీటర్ పర్ అవర్. అండ్ T2 వచ్చేసరికి టైం వచ్చేసరికి ఎంత, 1 అవర్. సో 1 అవర్. సో ఇది 15 కిలోమీటర్ అయిపోతుంది అనమాట. ఓకేనా గైస్, ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసేయాలి. క్వశ్చన్ని కరెక్ట్గా చదివితే మీకు అర్థమైపోతుంది ఏ క్వాంటిటీస్ ఇచ్చారు, ఏవి ఇవ్వలేదు అని చెప్పి. సో దట్ దీని నుంచి మీరు యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. మనకు కావాల్సిన అన్ని క్వాంటిటీస్ వచ్చేసినాయి. సో దట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది, టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఇది D1 ఆల్రెడీ మనకు ఉంది, ఇక్కడ D2 వచ్చింది. సో ఇక్కడ మనకు 20 + 15 వచ్చేసరికి 35 అని చెప్పి వచ్చేస్తుంది, రైట్. అండ్ టోటల్ టైం టేకెన్ వచ్చేసరికి T1 వచ్చేసరికి మనకు ఇది 5/3 ప్లస్ T2 వచ్చేసరికి ఆల్రెడీ ఇచ్చేసారనమాట, దట్ ఈజ్ 1 అవర్ అని చెప్పి. ఓకే, దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 35 ఇక్కడ మనకు ఇంటూ 3 అని చెప్పి రాసేస్తున్నాను, కింద మనకు 8 వస్తుంది. ఓకే, చూసుకోండి క్యాలిక్యులేషన్ ఒకసారి. సో మనకు పైన 105/8 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దీన్ని ఫర్దర్గా మీరు సింప్లిఫై చేసినట్లయితే 13 1/8 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసేయాలి. క్వశ్చన్ని కరెక్ట్గా చదవాలి, ఏ క్వాంటిటీస్ ఇచ్చారు, ఏ ఇవ్వలేదు అని చెప్పి. ఓకే, గుడ్డిగా మాత్రం చేసేస్తే మనకు ఈ ఆన్సర్ అస్సలు రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రైన్ కవర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ A to B in 2 phases of equal distance. The speed in first phase is 60 km per hour and that of in second phase is 80 km per hour. Find the average speed of the train అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ని కరెక్ట్గా చదివినట్లయితే ఈక్వల్ డిస్టెన్స్ అని చెప్పి మనకు మెన్షన్ చేశారు గైస్. ఈక్వల్ డిస్టెన్స్ అనేది మనకు కీవర్డ్ ఇక్కడ. ఓకే, సో ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అండ్ ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు కదా. సో ఈక్వల్ డిస్టెన్స్ ఉండి రెండు డిఫరెంట్ వేరే స్పీడ్ ఇచ్చినప్పుడు, ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది యావరేజ్ స్పీడ్కి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, సో అది 2 × xy/x + y అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ xy వచ్చేసరికి డిఫరెంట్ స్పీడ్స్. ఓకే, సో ఇక్కడ 2 ఇక్కడ x వచ్చేసరికి మనకి ఎంత 60 అని చెప్పి తీసుకుంటున్నాను, ఇంకా y వచ్చేసరికి 80 అని చెప్పి తీసుకుంటున్నాను, డివైడెడ్ బై 60 + 80. ఓకే, దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 2 × 4800 డివైడెడ్ బై 140 అని చెప్పి వస్తుంది కదా గైస్. ఈ జీరో క్యాన్సిల్ చేసేయండి, 2 1s 2 7s. సో 480/7 అని చెప్పి వస్తుంది. ఇంకా మీరు దీన్ని క్యాన్సిల్ అవుట్ చేసేస్తే 6 టైమ్స్ పోతుంది, 8.5 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి మనకు ఆన్సర్. ఓకే, ఈ ఒక్క ఫార్ములా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ మామూలు ప్రొసీజర్లు చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసే కానీ మనకు వచ్చేస్తుంది. ఈ కండిషన్ ఎప్పుడు అప్లికేబుల్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ అప్లికేబుల్. ఈక్వల్ డిస్టెన్స్ ఉండి 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ హెలికాప్టర్ కవర్స్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ బై 200 km/h, 300 km/h,
400 km/h అండ్ 600 km/h రెస్పెక్టివ్లీ అని చెప్పి అన్నారు. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హెలికాప్టర్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఒక స్క్వేర్ ఫీల్డ్ ఇలా ఉంది, ఇక్కడ 600 km/h, నెక్స్ట్ 200 km/h అండ్ 300 km/h, 400 km/h అని చెప్పి ఆ స్పీడ్లలో తిరుగుతుందట. సో దాని యావరేజ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ ఈ లెంత్ ఎంతనో తెలియదు కదా. ఒకదాని లెంత్ తెలిసిపోతే, సపోజ్ నేను దీన్ని ఏబి అని చెప్పి అనుకుంటున్నా. సో ఈ లెంత్ ఏబి తెలిసిపోతే మనకు అన్ని లెంత్ తెలిసిపోయినట్టే కదా, బికాజ్ స్క్వేర్ వచ్చేసరికి సేమ్ లెంత్ కదా అన్నిటికీ. ఓకే, సో ఏబి లెంత్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ ఇచ్చిన స్పీడ్స్ ఉన్నాయి కదా, 200, ఇక్కడ 600, 200, 300, 400 అని చెప్పి. సో ఆ స్పీడ్స్ని మనం ఎల్సిఎం తీసుకోవాలి గైస్. ఓకేనా, ఎల్సిఎం తీసుకుంటే అదే మనకు లెంత్ అయిపోతుంది. ఓకేనా, లెంత్ వన్ సైడ్ లెంత్ అది అయిపోతుంది. సపోజ్ ఏబి అని చెప్పి అనుకున్నాను కదా. సో ఏబి వాల్యూ వచ్చేసరికి మనం ఎల్సిఎం తీసుకోవాలి అన్నిటికీ. ఎల్సిఎం ఆఫ్ దిస్ ఈజ్ 600, 200 అండ్ 300, మనకు 400 అని చెప్పి వచ్చేస్తుంది. సో రాసేయాలి. ఓకేనా, సో ఎల్సిఎం మనకి దీనికి ఎంత వస్తుంది గైస్, చూడగానే చెప్పేయచ్చు. ఎల్సిఎం వచ్చేసరికి 1200 అని చెప్పి వచ్చేస్తుంది. సో ఏబీ లెంత్ వచ్చేసరికి మనకు 1200, అంటే ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 200 అని చెప్పి మనకు అర్థం. ఓకేనా, 200 కిలోమీటర్స్ అని చెప్పి అనుకోండి. ఓకే, 200 కిలోమీటర్ ఏబీ వచ్చేసరికి. సో ఇప్పుడు మనకు స్పీడ్ తెలుసు అండ్ డిస్టెన్స్ కూడా తెలుసు, రైట్. సో దీన్ని బట్టి మనం టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ టైం వచ్చేసరికి T1 అని చెప్పి అనుకుందాము, ఇక్కడ టైం T2, T3 అండ్ T4. ఇలా మనం T1, T2, T3, T4ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైంని క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకే, డిస్టెన్స్ ఆల్రెడీ తెలిసిపోయింది మనకు, దట్ ఈస్ 1200 కిలోమీటర్స్ అని చెప్పి. సో ఇప్పుడు T1, T2, T3లు క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో T1 వచ్చేసరికి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇక్కడ T1 వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత, 1200 డివైడెడ్ బై T1 వచ్చేసరికి మనకు ఇక్కడ స్పీడ్ ఏ స్పీడ్తో వెళ్తుంది, స్పీడ్ వచ్చేసరికి 600 అని చెప్పి అంటున్నాం. సో మనకు ఇక్కడ నుంచి 2 అని చెప్పి వచ్చేస్తుంది, 2 hours అని చెప్పి. ఓకే, నెక్స్ట్ T2 మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, T2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1200 కదా, 1200 బై మనకు ఈ స్పీడ్ ఎంత, స్పీడ్ వచ్చేసరికి 200. సో దట్ మనకు ఇక్కడ నుంచి 6 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ T3 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సేమ్ సిమిలర్ ప్రొసీజర్ గైస్. ఇక్కడ 1200 బై మనకు 300 అని చెప్పి రాసేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు 4 అని చెప్పి 4 hours అని వస్తుంది. సిమిలర్లీ T4 వచ్చేసరికి మనకు 1200 బై మనకు 400 కదా, స్పీడ్ 400, దట్ ఈస్ 3 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో మనకు టైం తెలుసు అండ్ డిస్టెన్సెస్ కూడా తెలుసు. సో దట్ మన యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు హౌ మచ్, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత, 1200 ప్లస్ 1200 ప్లస్ 1200 ప్లస్ అండ్ 1200, 4 times కదా. సో 4 into 1200 అని చెప్పి ఒకేసారి రాసేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం టైం ఎంత వచ్చింది మనకు, 2 hours, 6 hours అండ్ 4 hours ప్లస్ 3 hours అని చెప్పి వచ్చింది. ఓకేనా, దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు ఫైనల్గా ఎంత వాల్యూ వస్తుందంటే 320 km/h అని చెప్పి వస్తుంది గైస్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ గైస్, బట్ ఇక్కడ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇదంతా నేను క్యాలిక్యులేషన్ చేసి చూపించాను. ఓకేనా, ఇది మొత్తం మనం నోట్ లెక్కలు చేసేయవచ్చు. ఓకేనా, T1 వచ్చేసరికి 2 hours వస్తుందని చెప్పి, T2 వచ్చేసరికి 6 hours వస్తుందని చెప్పి, ఇలా T1, T2లో అన్నీ మనం నోట్ లెక్కలతో చేసేయవచ్చు. అండ్ ఎల్సిఎం కూడా మనం నోట్ లెక్కతో చెప్పేయచ్చు అనమాట, 1200 అని చెప్పి. ఓకేనా, సో ఈ ఒక్క పార్టే మీరు ఇక్కడ డైరెక్ట్ స్టెప్ రాసేయాలన్నమాట, 4 into 1200 బై ఈ సంథింగ్ వాల్యూ 2 + 6 అని చెప్పి. ఓకేనా, దెన్ ఆఫ్టర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ డైరెక్ట్ ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా గైస్, ఈ విధంగా చేయాలి. చాలా క్లమ్సీగా అయిపోయింది, ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి గైస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 3 equal parts ఆఫ్ టోటల్ టైమ్.
స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ 40 కిలోమీటర్ పర్ అవర్, ఇన్ సెకండ్ పార్ట్ ఈజ్ 60 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ఇన్ థర్డ్ పార్ట్ ఈజ్ 45 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే సంథింగ్ డిస్టెన్స్ అయితే మనకి ఇవ్వలేదు, ఎంత ఉందో సర్టెన్ డిస్టెన్స్ అని చెప్పి అన్నారు. ఇక్కడ టైం వచ్చేసరికి ఈక్వల్ టైం సంథింగ్ టోటల్ టైం టీ అని చెప్పి ఉండే అనుకో. సో ఇక్కడ 3 ఈక్వల్ టైమ్స్ అని చెప్పి అన్నారనమాట. సో ఇక్కడ సంథింగ్ టీ టోటల్ టైం వచ్చేసరికి టీ అనుకుందాము. సో T1 వచ్చేసరికి T/3 అండ్ T2 వచ్చేసరికి T/3, క్యాపిటల్ 3/3. ఓకేనా. T3 వచ్చేసరికి మనకు T/3 అని చెప్పి ఉండే అనమాట, ఉన్నది సంథింగ్ ఈక్వల్ టైం అని చెప్పి మెన్షన్ చేశారు, 3 ఈక్వల్ టైం టోటల్ టైంలో. ఓకే, అయితే మనం ఇలా తీసుకోవాలి. ఓకే, ఇదంతా మీకు అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ద కార్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఈస్ అని చెప్పి అన్నారనమాట. సో మనకు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసిందే, దట్ ఈస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ కదా. సో మనకు డిస్టెన్స్ తెలియదు ఇక్కడ. సో డిస్టెన్స్, సో D1 వచ్చేసరికి ఇక్కడ ఏమైపోతుంది, D1 వచ్చేసరికి మనకు T1 ఇంటూ స్పీడ్ S1 కదా. సో S1 స్పీడ్ ఎంత ఇక్కడ 40. ఓకేనా. సో 40 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. దట్ ఈస్ మనకి ఎంత అయిపోతుంది, T1 అంటే వాల్యూ ఎంత మీకు ఆల్రెడీ తెలిసిందే, T/3 ఇంటూ 40 అని చెప్పి. ఓకే, సో ఇలాగనే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు D1 ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు, T/3 ఇంటూ 40. ఓకే, ప్లస్ బికాస్ ఇప్పుడు D2 వాల్యూ నేను రాస్తున్నాను. అగైన్ T/3 T2 వాల్యూ ఇంటూ స్పీడ్ ఎంత ఇక్కడ, S2 ఎంత 60. ఓకేనా. సో 60 అని రాస్తున్నాను, ప్లస్ T/3 ఇంటూ థర్డ్ స్పీడ్ ఎంత ఇక్కడ 45. సో 45 అని చెప్పి రాసేస్తున్నాను. ఓకే, ఇది డిస్టెన్స్ది అయిపోయింది, టోటల్ డిస్టెన్స్ ఇంత అని చెప్పి అయిపోయింది. ఇప్పుడు టైం టేకెన్, టోటల్ టైం టేకెన్ ఎంత, టోటల్ టైం T1 ప్లస్ T2 ప్లస్ T3 కదా. సో T1 వాల్యూ ఎంత, T/3 ప్లస్ T/3 ప్లస్ T/3. ఓకే, సో మనం దీని నుంచి ఏం రాసేయచ్చు అంటే, పైన T/3 కామన్ తీసేసి కింద కూడా T/3ని కామన్ తీసేయండి. ఓకేనా. ఇక్కడ పైన T/3ని నేను కామన్ తీసేస్తున్నాను. సో 40 ప్లస్ 60 ప్లస్ ఎంత 45 అని చెప్పి మిగులుతుంది. డివైడెడ్ బై కింద T/3ని కామన్ తీస్తే 1 ప్లస్ 1 ప్లస్ 1 అని చెప్పి మిగులుతుంది, దట్ ఈస్ 3 అని చెప్పి మిగిలిపోతుంది. సో పైన T/3 కింద T/3ని క్యాన్సిల్ చేసేయండి. సో దట్ మీకు కింద పైన 40 ప్లస్ 60 ప్లస్ 45 అని చెప్పి మిగిలిపోతుంది. దాని వాల్యూ వచ్చేసరికి 145 డివైడెడ్ బై కింద డినామినేటర్లో 3 మిగిలిపోతుంది. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 48 1/3 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా గైస్, ఇదే మన లాస్ట్ క్వశ్చను. మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.